సో హలో డార్లింగ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకేం మచ్చా, మీరంతా బాగానే ఉంటారు. మచ్చా, వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మచ్చా, వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మచ్చా. చలో చలో మచ్చా, ఇంకెందుకు లేటు, ఫాస్ట్ గా వీడియో టాపిక్ లోకి అయితే వచ్చేద్దాం. మావా, మీకు ర్యాంక్ పుష్ చేయడానికి స్క్వాడ్ లేదా? ఒకవేళ స్క్వాడ్ ఉన్నా కానీ మైనస్ అవుతుందేమో అని స్క్వాడ్ తో ఆడలేకపోతున్నారా? అయితే సోలో ర్యాంక్ పుష్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే మచ్చా. మావా, ఈ వీడియో నేను సోలోగా ర్యాంక్ పుష్ చేసే వాళ్ళకి మాత్రమే చెప్తున్నా. మావా, మనకు ఫ్రీ ఫైర్ బిఆర్ మోడ్ లో న్యూ సీజన్ అయితే స్టార్ట్ అయింది కదా. ఇంకా మన వాళ్ళంతా గ్రాండ్ మాస్టర్ పుష్ చేయాలి. ఎలాగైనా ఈ సీజన్ లో గ్రాండ్ మాస్టర్ గా అయితే కొట్టేసేయాలని తినకుండా ఆడుతుంటారు. మావా, మీరు గేమ్ లో గ్రాండ్ మాస్టర్ కొట్టాలంటే ఫస్ట్ నీ హెల్త్ ముఖ్యం బిగులు. తినకుండా ఆడితే నువ్వు గ్రాండ్ మాస్టర్ కాదుగా, ఎనిమిస్ ని కూడా కొట్టలేవు. మావా, నేను మన ఈ వీడియోలో ర్యాంక్ పుష్ చేయాలంటే ఏ క్యారెక్టర్ స్కిల్స్ యూస్ చేస్తే బాగుంటుంది, ఎలా ర్యాంక్ పుష్ చేస్తే గ్రాండ్ మాస్టర్ ని రీచ్ అవ్వచ్చు, ఏ మ్యాప్ లో ఎక్కడ ల్యాండ్ అవుతే లాస్ట్ వరకు ఆడొచ్చు, ఇలాంటి టిప్స్ అయితే చెప్తా మావా. మచ్చా, మీరు వీడియోని స్కిప్ చేసి చూస్తే మీకు అసలు అర్థం అవ్వదు. నేను చెప్పే ప్రతి పాయింట్స్ అన్ని కేర్ఫుల్ గా మీరు వింటే గనక డెఫినెట్లీ గ్రాండ్ మాస్టర్ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. మావా, టిప్ నెంబర్ 1 ఏంటో చెప్పే ముందు, మావా, మీరు ర్యాంక్ పుష్ చేయాలంటే ఫస్ట్ మీరు మీ కస్టమ్ రూమ్ గేమ్ ప్లే ని మర్చిపోవాల్సి ఉంటుంది. లేదు నేను రైస్టర్ లో మూవ్మెంట్ స్పీడ్ ఇస్తాను, నేను విన్సెన్జోలో 1 ట్యాప్స్ ఆడతాను అని అంటే గనుక మావా, నీ ముందు ఉన్న ఎనిమిస్ నువ్వు రైస్టారా విన్సెన్జో అని చూడరు మావా. కొడితే కొబ్బరి బొండం అయిపోతావు. మరి నీ ఇష్టం ఇంకా. మచ్చా, మీరు లోడౌట్స్ లో బోన్ ఫైర్ డెఫినెట్లీ యూజ్ చేయండి మచ్చా. అది గేమ్ లో మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. అలాగే తర్వాత వచ్చేసి పెట్ స్కిల్ కూడా మనకి ఇంపార్టెంట్ మచ్చా. మావా, మీరు ఫాస్ట్ గా ల్యాండ్ అవ్వడానికి ఫాల్కో పెట్ స్కిల్ యూజ్ చేస్తుంటారు కదా, అది మీకు స్క్వాడ్ తో పుష్ చేస్తున్నప్పుడు మీకు బాగా యూజ్ అవుతుంది. కానీ మీరు సోలో ర్యాంక్ పుష్ చేసేటప్పుడు అది యూజ్ అవ్వదు. మరి ఏ పెట్ స్కిల్ పెట్టుకుంటే మంచిగా యూజ్ అవుతుంది అని అంటారా? నేను బీస్టన్ పెట్ స్కిల్ అయితే సజెస్ట్ చేస్తాను మావా. ఎందుకంటే ఈ పెట్ స్కిల్ మనం కనుక యూజ్ చేస్తే ఎనిమిస్ దగ్గరికి వెళ్లి గ్రెనేడ్ వేయాల్సిన పని ఉండదు. దూరం నుంచే గ్రెనేడ్స్ వేసి ఎనిమిస్ ని కిల్స్ చేయొచ్చు. టిప్ నెంబర్ 1, క్యారెక్టర్ స్కిల్స్. మావా, మీరు హయాటో క్యారెక్టర్ అయితే యూజ్ చేయండి. ఎందుకంటే మీకు హెల్త్ తక్కువ ఉన్న టైంలో ఆర్మర్ పెనిట్రేషన్ అయితే ఇంక్రీజ్ చేస్తుంది. మావా, కే క్యారెక్టర్ స్కిల్ అయితే యూజ్ చేయండి మావా. ఎందుకంటే మనము హీల్ బ్యాటిల్ చేసే టైంలో ఈ క్యారెక్టర్ స్కిల్ అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అలాగే మీరు పలోమా స్కిల్ యూజ్ చేస్తే బాగుంటుంది. ఎందుకు మావా పలోమా స్కిల్ ని సజెస్ట్ చేస్తున్నామంటే, ఈ క్యారెక్టర్ స్కిల్ వచ్చేసి మన బ్యాగ్ లో ఉన్న 120 అడిషనల్ ఎమో స్పేస్ అయితే ఇస్తుంది. దీని ద్వారా లూట్ అనేది ఎక్కువగా చేసుకోవచ్చు. మావా, నేను మిషా క్యారెక్టర్ స్కిల్ అయితే సజెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనము వెహికల్ వేసుకొని ఎనిమిస్ ని హంటింగ్ చేస్తున్నప్పుడు ఎవరైనా ఫైర్ చేస్తే మన మీద వాళ్ళకి ఏం అనేది పడదు. దీని ద్వారా మనము లాస్ట్ జోన్ వరకు సర్వైవ్ చేయొచ్చు, ర్యాంక్ స్కోర్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. టిప్ నెంబర్ 2, మ్యాప్ ల్యాండింగ్. మావా, చాలా మంది ఫ్రీ ఫైర్ ఆడే ప్లేయర్స్ ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే. ఎందుకంటే ఎక్కడ దిగితే మంచి లోటు ఉంటుంది, ఎక్కడ ఎక్కువ ఎనిమిస్ ఉంటారు, ఎక్కడ దిగితే మంచిగా లాస్ట్ జోన్ వరకు సర్వైవ్ చేయొచ్చు అనేది చాలా కన్ఫ్యూజన్ లో ఉంటారు. మావా, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాప్స్ అయితే ఉన్నాయి కదా. ఇంచుమించు ఒక 5 to 6 మ్యాప్స్ వరకు అయితే ఉన్నాయి. మావా, మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ డౌన్లోడ్స్ కి వెళ్ళి అన్ని మ్యాప్స్ ని డౌన్లోడ్ నుంచి డిలీట్ చేయండి. అప్పుడు మనకి బెర్ముడా మ్యాప్ అండ్ నెక్స్ట్ ఏరా మ్యాప్ మాత్రమే వస్తుంది. అందులో మనకు ఎక్కువగా అలవాటైన మ్యాప్ వచ్చేసి బెర్ముడా. నెక్స్ట్ ఏరా మ్యాప్ కూడా వస్తుంది మావా. అందులో కూడా ఎక్కడ దిగితే బాగుంటుందో నేను చెప్తా. మావా, మీరు బెర్ముడా మ్యాప్ లో ఎక్కడైతే దిగి ఎనిమిస్ ని కాన్ఫిడెన్స్ గా కొడతారో, అంటే మావా నేను ఈ ప్లేస్ లో దిగితే చాలా బాగా ఆడుతా అని అంటారో అక్కడ దిగండి. లాస్ట్ జోన్ వరకు సర్వైవ్ చేస్తూ ఆడండి. మచ్చా, నెక్స్ట్ ఇయర్ మ్యాప్ లో మీరు మ్యాప్ లో ఉన్న లాస్ట్ ప్లేసెస్ అంటే చివరి ఏ ప్లేసెస్ అయితే ఉన్నాయో అక్కడ దిగండి. ఎనిమిస్ కూడా తక్కువగా ఉంటారు. మంచి లూట్ చేసుకొని లాస్ట్ వరకు సర్వైవ్ చేయొచ్చు. లేదు మావా, మేము ఎక్కడ దిగినా కానీ మేమే చేస్తున్నామంటారా? అయితే ఇంకా నేను చెప్పేది ఒకటే మచ్చా, మీరు మ్యాప్ లో చివర ఉన్న ప్లేసెస్ లో దిగండి. అక్కడ మీరు లూట్ చేసుకొని వేరే ప్లేస్ కి షిఫ్ట్ అవ్వండి. అక్కడ మీరు క్యాంపింగ్ స్టార్ట్ చేయండి. లాస్ట్ జోన్ వరకు వెయిట్ చేయండి. అప్పుడు ఎనిమిస్ ని కొట్టండి. ఇలా ఆడితే గనక మీ ర్యాంక్ అనేది డెఫినెట్లీ ఇంక్రీజ్ అవుతుంది అని మాత్రం నేను చెప్పడం లేదు మచ్చా. ఎందుకంటే మచ్చా, అది మీ గేమ్ ప్లే పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. కానీ నేను చెప్పిన ప్రతి పాయింట్స్ మీరు కేర్ఫుల్ గా విని ఆడితే గనక మైనస్ మాత్రం అస్సలు అవ్వదు. ఇది నా గ్యారంటీ. మచ్చా, మీరు ర్యాంక్ పుష్ అనేది బాగా చేయాలంటే మీకు కుదిరితే గనక హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఆడండి మావా. ఎందుకంటే ఎనిమిస్ ఏ పక్క నుంచి వస్తున్నారో ఈజీగా ఫుట్ స్టెప్స్ ద్వారా తెలుస్తుంది. అప్పుడు ఎనిమిస్ ఏ పక్క నుంచి వచ్చినా మనం ఈజీగా వాళ్ళని డిఫీట్ చేయొచ్చు. మావా, ఇంకా నువ్వు లైక్ కొట్టకుండా చూస్తున్నావు మావా. ఇది ఎక్కడి మాస్ మావా, ఫాస్ట్ గా లైక్ కొట్టు మావా. టిప్ నెంబర్ 3, ఎక్విప్మెంట్స్. మావా, అసలు ఎక్విప్మెంట్ ఏంటి మావా? మాకు అర్థం కాలేదు అని అనుకుంటున్నారా? మచ్చా, ఎక్విప్మెంట్స్ అంటే మనము గేమ్ లో ఏదైతే వాడుతామో, ఏదైతే మనకు అవైలబుల్ గా ఉంటుందో దాన్నే ఎక్విప్మెంట్స్ అని అంటాము. మచ్చా, ఇప్పుడు నేను కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే చెప్తాను. అవి గనక మీరు గేమ్ లో వాడితే డెఫినెట్లీ మీ ర్యాంక్ స్కోర్ అనేది పెంచుకోవచ్చు. ఫస్ట్ ఎక్విప్మెంట్ వచ్చేసి హారిజోలైన్ మచ్చా. అదే సూది మందు. ఈ హారిజోలైన్ వచ్చేసి మనకి 3 లెవెల్ డ్రాప్స్ లో అయితే ఉంటుంది. మీరు దీన్ని డెఫినెట్లీ లూట్ చేసుకోండి మావా. ఎందుకంటే మచ్చా, ఎనిమి మిమ్మల్ని కొట్టినప్పుడు మీరు డైరెక్ట్ గా
కిల్ అవ్వరు, నాక్ అయితే అవుతారు, మళ్ళీ రివైవ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత వచ్చేసి మినీ లాంచ్ ప్యాడ్ మచ్చా. మామ ఈ మినీ లాంచ్ ప్యాడ్ ఎందుకంటే మీరు జోన్ లో నుంచి సేఫ్ జోన్ కి వెళ్ళాలి అన్నా, హైట్ గా ఉన్న బిల్డింగ్స్ పైకి ఎక్కి ఆడాలి అన్నా ఇది చాలా అవసరం. ఇది కూడా మీకు 3 లెవెల్ డ్రాప్స్ లో దొరుకుతుంది మచ్చా. లూట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మచ్చా. ఇవాల్టి వీడియో అయితే ఇంతే అనమాట. మరి ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మామ వెళ్తూ నెక్స్ట్ ఏ వీడియో చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ చేసి వెళ్ళండి. ఓకే మచ్చా, మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటా. అంటిల్ దెన్ లవ్ యువర్ డార్లింగ్స్.